ఒక్కసారి ఆలోచించండి. మన తెలుగు రాష్ట్రాల్లో పుట్టిన శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి, వందల కిలోమీటర్ల దూరంలో ఒరిస్సాలో పుట్టిన సంత్ అచ్యుతానంద దాస్, వీరిద్దరికీ ఎలాంటి సంబంధమూ లేదు. ఒకరు తెలుగు, మరొకరు ఒరియా. ఒకరి ముఖం ఒకరి చూసుకోలేదు. కానీ భవిష్యత్తు గురించి వీరిద్దరూ రాసిన విషయాలు చూస్తే మీ మైండ్ బ్లాక్ అవుతుంది. బ్రహ్మంగారు తన కాలజ్ఞానంలో ఏదైతే జరుగుతుందని రాశారో అచ్చం అవే విషయాలను, అవే సంవత్సరాలను అచ్యుతానంద దాస్ గారు తన భవిష్యమాలిక గ్రంథంలో 600 ఏళ్ల క్రితమే రాశారు. ముఖ్యంగా ఇప్పుడు మనం ఉన్న ఈ సమయం అంటే 2026 నుండి 2032 మధ్యలో ఈ ప్రపంచం ఒక ఊహించని మలుపు తిరుగుతుందని ఈ 2 గ్రంథాలు బల్లగుద్ది మరీ చెబుతున్నాయి. ఆకాశం ఎర్రబడుతుంది, పగలే చీకటి కమ్ముతుంది, పొరుగు దేశం నుండి ముప్పు వస్తుంది, వింత రోగాలు మనుషులను భయపెడతాయి. అసలు ఆ ఒరిస్సా గ్రంథంలో ఏముంది? 2 వేరువేరు రాష్ట్రాల జ్ఞానులు ఒకే వినాశనాన్ని ఎందుకు హెచ్చరించారు? దీని వెనుక ఉన్న దైవ రహస్యం ఏంటి? తెలుసుకోవాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఇది కేవలం వీడియో కాదు, రాబోయే కాలానికి ఒక హెచ్చరిక. ఫ్రెండ్స్, మనకు బ్రహ్మంగారు ఎంత పవర్ఫుల్ గురువో ఒరిస్సా ప్రజలకు అచ్యుతానంద దాస్ గారు అంతటి శక్తివంతులు. ఈయన 16వ శతాబ్దంలో అంటే దాదాపు 600 ఏళ్ల క్రితం జీవించారు. వీరిని పంచశాఖలలో ఒకరిగా కొలుస్తారు. వీరందరికీ అద్భుతమైన దివ్య దృష్టి ఉండేది. పంచశాఖలు అనగా 5గురు మిత్రులు. ఆయన రాసిన గ్రంథమే భవిష్యమాలిక. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది కూడా బ్రహ్మంగారి కాలజ్ఞానంలాగే తాళపత్ర గ్రంథాల రూపంలో ఉంది. ఇప్పటికీ పూరి జగన్నాథ ఆలయంలో కొన్ని మఠాల్లో ఈ గ్రంథాలు రహస్యంగా ఉన్నాయి. అచ్యుతానంద దాస్ గారు అప్పుడే చెప్పారు, నేను రాసిన ఈ మాటలు కలియుగం చివరి వరకు ఎవ్వరికీ అర్థం కావు. కానీ ఎప్పుడైతే మనిషి దారి తప్పుతాడో, ఎప్పుడైతే ధర్మం క్షీణిస్తుందో అప్పుడు ఈ పుస్తకం బయటపడుతుంది అని. ఇది వింటుంటే మీకు బ్రహ్మంగారి మాట గుర్తొస్తోంది కదా. నా కాలజ్ఞానం నమ్మని వారికి అర్థం కాదు, నమ్మిన వారికి అబద్ధం కాదు అని. ఇద్దరు ఒకే మాట ఎందుకు చెప్పారు? ఎందుకంటే వారు చూసింది ఒకే భవిష్యత్తును కాబట్టి. ఇప్పుడు మనం ఆ 3 ప్రధాన పోలికల గురించి డీటెయిల్డ్గా చూద్దాం. ఇందులో మొదటిది వింత రోగాలు. బ్రహ్మంగారు ఏం చెప్పారు? కోటి రోగాలు పుడతాయని, కోడిలాగా మనుషులు కుప్పకూలిపోతారని మనం మొన్న వచ్చిన పాండమిక్ అప్పుడు చూసాం కదా. మనుషులు నడుస్తూనే పడిపోయారు. అదే విషయాన్ని భవిష్యమాలికలో అచ్యుతానంద దాస్ గారు ఇంకా వివరంగా రాశారు. గాలి ద్వారా, నీటి ద్వారా వింత రోగాలు వస్తాయి. మనిషిని తాకితే మనిషి సోకే కాలం వస్తుంది. వైద్యులకు కూడా అంతుచిక్కని జబ్బులు వచ్చి జనాలు చాలామందిని ఇబ్బంది పెడతాయి అని రాశారు. ఔషధం కూడా పనిచేయని రోగాలు వస్తాయని ఇద్దరు హెచ్చరించడం మనం గమనించాలి. ఇందులో రెండవది ప్రకృతి విలయం. ఇది వింటే ఆశ్చర్యం కలుగుతుంది. బ్రహ్మంగారు పగటిపూట చుక్కలు పొడుస్తాయి, రాత్రిపూట రవి పొడుస్తాడు, 7 రోజులు గాఢంధకారం కమ్ముతుంది అని చెప్పారు. అంటే పగలి చీకటైపోతుంది అని. సరిగ్గా ఇదే పాయింట్ని భవిష్యమాలికలో సూర్యుడు, చంద్రుడు తమ గతిని మార్చుకుంటారు. భూమి మీద 7 రోజుల పాటు సూర్యరశ్మి ఉండదు. అప్పుడు అడవి జంతువులు గ్రామాల మీద పడి అలజడి సృష్టిస్తాయి అని రాశారు. ఇద్దరు 7 రోజులు అని చెప్పడం యాదృచ్ఛికం ఎలా అవుతుంది? శాస్త్రవేత్తలు కూడా ఇప్పుడు అంటుంటారు, ఏదైనా పెద్ద గ్రహశకలం భూమికి అడ్డు రావడం వల్ల కావచ్చు, లేదా యుద్ధాల వల్ల వచ్చే దట్టమైన పొగ వల్ల సూర్యుడు కనిపించకపోవచ్చు
అని. సైన్స్ ఇప్పుడు ఊహిస్తున్నది మన ఋషులు వందల ఏళ్ల క్రితమే రాసిపెట్టారు. ఇక మూడవది మహా సంఘర్షణ. శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు కాలజ్ఞానంలో ఆకాశాన పక్షి వాహనాలు కూలుతాయి, సీమలు తగలబడతాయి, ఈశాన్యం నుండి ముప్పు పొంచి ఉంది అని కోడ్ లాంగ్వేజ్లో హెచ్చరించారు. ఆనాడు పక్షి వాహనాలు అంటే ఈనాడు మనం చూస్తున్న యుద్ధ విమానాలు, డ్రోన్లు అని అర్థం చేసుకోవచ్చు. ఇక భవిష్యమాలిక విషయానికి వస్తే అచ్యుతానంద దాస్ గారు దేశాల పేర్లతో సహా కొన్ని సూచనలు చేశారు. మన పొరుగున ఉన్న డ్రాగన్ దేశం మరో 13 దేశాలతో కలిసి కుట్రలు చేస్తుందని, దీనివల్ల సరిహద్దుల్లో ఉద్రిక్తలు పెరిగి పెద్ద యుద్ధానికి దారితీస్తుందని ఆ గ్రంథంలో రాసి ఉంది. ఆ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉంటుందంటే భూమి కంపించిపోతుంది, ఆకాశం నుండి అగ్నివర్షం కురుస్తుంది, అపారమైన ప్రాణ నష్టం జరుగుతుందని వర్ణించారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కూడా 2025 మార్చి తర్వాత శనిగ్రహం మీనారాశిలోకి ప్రవేశిస్తుంది. చరిత్రలో ఎప్పుడైతే శని మీనారాశిలో ఉంటాడో అప్పుడు ప్రపంచంలో ఊహించని మార్పులు, దేశాల మధ్య గొడవలు జరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. అంటే 2026 నుండి పరిస్థితులు చాలా సీరియస్గా మారుతాయని గ్రంథాలు, గ్రహాలు రెండూ హెచ్చరిస్తున్నాయి. మరి ఇంతటి కష్టకాలం వస్తే మనల్ని కాపాడేది ఎవరు? దీనికి కూడా ఇద్దరు ఒకే సమాధానం, ఒకే భరోసా ఇచ్చారు. బ్రహ్మంగారు శ్రీ వీరభోగ వసంతరాయలు. ఆయన వచ్చి దుష్టులను శిక్షించి ధర్మాన్ని స్థాపిస్తారు అని కాలజ్ఞానంలో రాశారు. నందననామ సంవత్సరంలో ఆయన వస్తారు అని రాశారు. అచ్యుతానంద దాస్ కల్కి అవతారం సాక్షాత్తు ఆ పూరి జగన్నాథుడే కల్కి రూపంలో కత్తిపట్టి యుద్ధం చేస్తాడు. ఆయనకు సహాయంగా 12 మంది ప్రధాన వీరులు ఉంటారు అని భవిష్యమాలికలో రాశారు. పేర్లు వేరైనా వచ్చే శక్తి ఒక్కటి, అది సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అవతారం. ఈ కలియుగ అంతంలో ధర్మాన్ని నిలబెట్టడానికి ఆ శక్తి వస్తుందని వీరిద్దరూ బల్లగుద్ది చెప్పారు. మిత్రులారా, ఇవన్నీ మిమ్మల్ని భయపెట్టడానికి చెప్పట్లేదు. రాబోయే కాలంలో ఎలా ఉండబోతుందో, మనం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్పడానికే మన పూర్వీకులు ఈ గ్రంథాలు రాశారు. బ్రహ్మంగారు అచ్యుతానంద దాస్ గారు చివరగా చెప్పింది ఒక్కటే మాట: ఎవరైతే సత్యం మాట్లాడుతారో, ఎవరైతే ధర్మాన్ని నమ్ముతారో, ఎవరైతే ఆ దేవుడి నామాన్ని జపిస్తారో వారికి ఈ ప్రళయం ఏమీ చేయలేదు. అగ్ని వారిని కాల్చదు, నీరు వారిని ముంచదు అని. కాబట్టి ఇప్పటికైనా పాపాలను తగ్గించి పుణ్యం వైపు అడుగులు వేద్దాం, తోటివారికి సహాయం చేద్దాం, ఆ దేవుడిని నమ్ముకుందాం. ఈ అద్భుతమైన పోలికల గురించి మీరేమనుకుంటున్నారు? 2026 నుంచి 2032 మధ్యలో నిజంగానే పెద్ద మార్పు వస్తుందా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్లో తెలియజేయండి. మీకు దేవుడి మీద నమ్మకం ఉంటే ఓం శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామినే నమః అని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం గీతా నిత్య తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.